సంపూర్ణము చేయమన్నాడు పిల్లలు. ఇప్పుడు రెండో మాట ఏమన్నాడంటే, తల నెరిసి వృద్ధుడునై ఉన్నంత వరకు నన్ను ఉంచాల్సిందే. రెండో పాయింట్, ఒకటి తల నెరిసి, ఇంకోటి ఏమవ్వాలి, వృద్ధుడునై అన్నాడు. తల నెరిసి మళ్ళా వృద్ధుడునై అన్నాడు పిల్లరా. తల నెరవడం అంటే ఏంటి, వృద్ధుడు అంటే ఏంటి, రెండు ఒకటా లేకపోతే వేరు వేరా? సరే, నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, సమాధానం బాగా చెప్పాలన్నమాట. పిల్లలు మీరు అందరూ చెప్పాలి. ఇంకా మందడం పిల్లలకి మంచి తెలియగలరు అనుకుంటాను నేను. ఇక్కడ తాతలు ఎంతమంది ఉన్నారు, అంకులు ఎంతమంది ఉన్నారు, మీరు చెప్పండి బాయ్. ఇలా టైం కావాలనుకోండి, ఎంత టైం కావాలో. ఇక్కడ తాతలు ఎంతమంది ఉన్నారు, అంకులు ఎంతమంది ఉన్నారు? వీళ్ళకి భయం వేస్తుంది తాతల గురించి చెప్పాలంటే. ఎంతమంది లెక్క వచ్చిందా? తాతలు ఎంతమంది? పోనీ అంకులు ఎంతమంది అంటే, సరే మీరు భయపడుతుంది, నేను చెప్తాను. ఒకే ఒక అంకులు ఉన్నాడు ఇక్కడ. ఎవరు అంకులు? సుబ్బారావు గారు ఒక్కడే అంకులు. మరి మేమంతా ఎవరు? ఎందుకో అది గారు మేమంతా ఎవరు? తాతలు పిల్లరా. మరి జక్కయ్య గారు ఒప్పుకోరు? ఒప్పుకుంటారా? పోనీలే, ఈయన తాత కలిపే ఉంటాడేమో, వాళ్ళ భావన కలిపే ఉంటాడేమో అని. పిల్లరా, తల నెరిసి ఉండుట వేరు, ముసలివాళ్ళు అంటూ వేరు పిల్లరా. ఈ రోజుల్లో, పాత రోజుల్లో తలనొప్పి అనేది బాగా ముసలోళ్ళు అయిన తర్వాత తలనొప్పి అనేది, కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అవుతుంది, తలనొప్పి వచ్చేస్తూ ఉంది పిల్లలు. ఇప్పుడు తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల అలాగుంటుంది. కొంతమందికి బాల నరుపుని కూడా కొంతమంది అంటుంటారు పిల్లారా. గమనించండి, ఆ లెక్క వస్తే సత్యావతమే పెద్దమేం కాదు, ఆమె చిన్నమే. కాకపోతే ఆమె కూడా ఏమైపోయింది, తల నెరిసింది పిల్లారా. గమనించండి, నేను ఒకటే కోరుకుంటున్నాను, అదేంటంటే నేను ఉండాలి. ముసలోడు ఎంతవరకు నేను ఉండాలి, నన్ను ఉంచాల్సింది. మొన్న చూస్తే అట్లా మాట్లాడాడు, ఇప్పుడు చూస్తే ఇట్లా మాట్లాడుతున్నాడు నేను పిల్లారా. అదేంటి, అందరికి ఒక న్యాయమే కదా, మనిషికి ఒక న్యాయం ఉంటుందా చావులో? ఆయన ఎలా ఏర్పాటు చేసుకుంటే అలాగే. ఏమనుకోబాకండి అలా చెప్పానని. ఒక్కొక్కళ్ళు భూమి మీదకి రాకముకుండానే ప్రాణాలు కోల్పోతారు. ఎక్కడ? లోపలే. ఒక్కొక్కళ్ళు భూమి మీదకి రాకోకుండానే ప్రాణాలు కోల్పోతారు. ఒక్కొక్కళ్ళు వచ్చిన కొద్ది రోజులకి ఏమవుతారు, ప్రాణాలు కోల్పోతారు. అలా ఎవరు కోల్పోయారు అని అంటే, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం, పేజీ నెంబరు. పాత నిబంధనలు 261. పాత నిబంధనలు, పాత నిబంధన పేజీ నెంబర్ 261. 7వ దినమున ఏ బిడ్డ చచ్చిపోయాడు? ఇంకోటి చెప్పనా, ఎవరు బిడ్డ చచ్చిపోయాడు పిల్లరా? రాజుగారి బిడ్డ చనిపోయాడు, దావీదు గారి బిడ్డ చనిపోయాడు. ఎంత వయసులో చనిపోయాడు అంటే, ఆ పుట్టిన కొద్ది రోజులకి ఏమయ్యాడు, చనిపోయాడు పిల్లరా. పుట్టిన కొద్ది రోజులకే చనిపోయాడు. ఇవన్నీ దావీదు దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను మాత్రం ఉండాలి, తల నెరిసినా ఉండాలి, ముసలి వయసు వచ్చినా కూడా నేనేం చేయాలి, నేను ఉండాలి అన్నాడు పిల్లలు. బాబు దావీదు గారు, బైబిల్ గ్రంథాన్ని సంగతి తెలిసి మాట్లాడుతున్నావా, నువ్వు తెలియక మాట్లాడుతున్నావా? నువ్వు మాట్లాడేదానిలో ఏమైనా అర్థం ఉందా? మానవుని జీవితం యొక్క విధానం ఎంత బలంగానో లేకపోతే ఎంత చెప్పాలి అల్పంగా ఉందో నీకు తెలుసా తెలియదా? నువ్వు అలా మాట్లాడుతున్నావు, కొత్తగా వచ్చిన వాళ్ళలాగా, ఇప్పుడే భూమి మీద పుట్టిన వాళ్ళగా మాట్లాడుతున్నావు ఏంటి? నీ నోటితో నువ్వే చెప్పావు కదయ్యా, మానవుని జీవితం అనేది ఎంత స్వల్పమైందో నువ్వే కొన్నిసార్లు చెప్పావు కదా.
నువ్వు ఈరోజు ఈ 71వ అధ్యాయంలో నేను ముసలోడేదాకా ఉండాలంటున్నావే, దీనికి ముందు నువ్వేం మాట్లాడావు? 31వ అధ్యాయం 13వ వచనంలో కీర్తన తీసే రమ్ము పక్కన పెట్టి, ఎందుకంటావు? కీర్తనల గ్రంథం 31వ కీర్తన చూద్దాం ఒకసారి. 31వ కీర్తన పిల్లరా, 12వ వచనం, 466 పేజీ నెంబరు 466. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడితిని, ఓటికుండ వాడి వంటిని అయితే అన్నాడు. ఎవరి మాట మాట్లాడింది? మరలా 31వ కీర్తన ఎవరిది? ఆయనదే, దావీదు కీర్తన 31వ కీర్తన 12వ వచనం. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడితిని, ఓటికుండ వంటి వాడనైతిని. మరి నువ్వు చెప్పావు కదా, ఓటికుండ వంటి వాడనైతిని, నువ్వే చెప్పావు. మరి ఓటికుండ అనే దాన్ని నువ్వు చెప్పి, నువ్వు రాచి, నువ్వు పాడి, ఇప్పుడేమన్నావు? నేను తల నెరిసేంతవరకు ఉండాలి, నేను ముసలోడయ్యేంతవరకు ఉండాలని చెప్తున్నావు. అక్కడ అలాగే చెప్పి ఇక్కడ ఎలా చెప్తున్నావు ఏంటి? మానవుని జీవితాన్ని గురించి దావీదు మాట్లాడినటువంటి మరొక బలమైన మాట ఆయన మాట్లాడింది 103వ కీర్తన వచనం 14. పిల్లరా, పాత నిబంధన బైబిల్ గ్రంథం కీర్తనల గ్రంథం 103వ కీర్తన వచనం 14, పేజీ నెంబరు 506. మనము కిందకు వచ్చేయండి, ఇంకా 15వ వచనం. ఆ మాట కావాలి. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గేద కాలేయటం కాదు, దాని మీద మనిషి కాలేయటం కాదు, కేవలం గాలి, కేవలం గాలి పిల్లరా. దాని మీద, దేని మీద? ఆ పువ్వు మీద, ఆ చిన్న పువ్వు మీద కేవలం గాలి వీచగా పువ్వు ఏమైంది? అది లేకపోయిందంటే చచ్చిపోయాను. ఈ పువ్వు చచ్చిపోవడానికి ఎంతలో బండేశారు దాని మీద అంటే ఏమీ లేదు. ఒక సింపుల్ గాలి వచ్చింది, ఆ గాలికి గడ్డి పువ్వు ఏమైంది? వాడిపోయింది పిల్లారా. వాడిపోయిన కుసేపటికి రాలిపోయింది, రాలిపోయిన కుసేపటికి ఇక అది నామరూపాలు లేకుండా అయిపోయింది. ఈ మాట, ఈ సత్యాన్ని ఎవరు రాశారంటే దావీదే రాశాడు. 103వ కీర్తన అంటే ఎవరిది? దావీదు కీర్తన పిల్లారా. నువ్వు 2 మాటలు మాట్లాడావు. ఒకటి ఓటికుండ అన్నావు, అంతటితో ఆక్కోకుండా గడ్డి పువ్వు అన్నావు. ఈ రెండింటిని బట్టి ఆలోచించైతే నిన్ను ఉంచాలా తీసేయాలా? నీ మాటను బట్టి చెప్పు. నువ్వు నోటితో ఏది చెప్పావో, చేతితో ఏది రాసావో, నోటితో ఏది పాడావో అదే చెప్పు. పాడలా దావీదు? పిల్లరా, దావీదు ఏం పాడాడు? గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం, గడ్డి పువ్వు వంటిది భూనివాస జీవితం, ఎప్పుడో రాలిపోవునో, ఎప్పుడో రాలిపోవునో. ఎప్పుడు రాలిపోయింది? గాలి వేచగానే. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం పసుపు పూలు, ఆ చెట్టు మొదల్లో ఎన్ని రాళ్ళు ఉంటాయో పిల్లారా. ఈ పూలని ఎలా రాలిని? ఈ పూలన్నీ పిల్లరా దేని పెట్టి గళ్ళు పెట్టి కొయ్యలా, కేవలం గాలి వేచగానే పూలని ఏమైపోయినాయి? రాలిపోయినాయి. మన జీవితము గడ్డి పువ్వు లాంటిది, మన జీవితము ఓటికుండ లాంటిది అని దావీదే చెప్పాడు స్వయంగా. పిల్లరా, ప్రభువా నువ్వు అన్నీ చెప్పి మాత్రం నన్ను వేరే చేయొద్దు, నాకు మాత్రం ఇది కావాల్సింది. ఏంటిది? నేను ఉండాల్సిందే, నేను అడుగుతున్నాను, నాకు ఇవ్వాల్సిందే.
తల నెరిచేంత వరకు ఉండాలి. చెప్పండి. నేను వృద్ధుడనేంత వరకు ఉండాలి. ఇక నేను ముగించాలనుకుంటే ఈ 2 మాటలు జీవని చెప్పండి, ముగించేద్దాం పిల్లరా. ఎందుకు నాకు అంత ఆయుష్ కావాలని దావీదు పట్టుపట్టాడు? అలాంటి ఆయుష్ కావాలని దేవుని మీద ఎందుకు పోట్లాడుతున్నాడు? దానికి గల కారణం ఏంటి? నువ్వు ఇటే చూస్తూ ఉంటా, తిరుగు, సరి కూర్చో. 71:18 కీర్తన 71:18. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికి అందరికీ నీ శౌర్యం గురించి నేను తెలియపరుస్తా, అందుకుంచు. ముందెందుకు ఉంచమన్నాడు? మందిరం కడతానికి ఉంచన్నాడు. ఇప్పుడు ఎందుకు ఉంచమన్నాడంటే వచ్చు తరము వరకు, అంటే వచ్చే తరానికి నీ బాహుబలమును గురించి ఏం చేస్తాను? నేను తెలియపరుస్తా. నీ బాహుబలమును గురించి వచ్చే తరానికి నేను తెలియపరుస్తా. ఇప్పుడు నేనున్నాను, గమనించండి. నన్ను కానీ ఉంచితే రాబోయే తరానికి నీ బాహుబలమును గురించి నేనేం చేస్తాను? నేను తెలియపరుస్తాను. అంటే దావీదు దేవుణ్ణి దైవ ధ్యానం చేస్తుండగా దావీదుకి ఏమర్థమైంది వాక్యం? తాను చేసే ధ్యానాలలో దావీదుకి పిల్లరా ఏమి బయలుపరచబడింది అంటే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. పాత నిబంధన బైబిల్ గ్రంథం ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. త్వరగా పేజీ నెంబరు 556. పాత నిబంధన 556. తరము వెంబడి తరము ఏమవుతుంది? గతించిపోతుంది. పిల్లలు చాలమ్మా, అయిపోయిందిలే. ఈయన బాధ ఏంటంటే వచ్చే తరము వారికి నేను నీ బాహుబలమును గురించి నేను ప్రకటిస్తాను, నేను తెలియపరుస్తాను అంటే పిల్లారా. ప్రసంగి గ్రంథం లెక్కల ప్రకారం తరము వెంబడి తరము గతించిపోతుంది. ఇంక బైబిల్ తిప్పబాకండి, ఇప్పుడు చేయండి. ఈ తరము వెంబడి తరము, ఈ తరము వెంబడి తరము, ఈ తరము వెంబడి తరము దేవుని బలమును గురించి తెలుసుకొని ప్రాణాలు కోల్పోతున్నారా? తెలుసుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారా? ఇప్పుడు ప్రాణాలు కోల్పోయే అందరికీ దేవుని గురించిన సంగతులు తెలిసా తెలియకోకుండా? ఎంతోమందికి మనం మట్టేస్తున్నాం. రేపు మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంది, లేకపోలేదు. బాగా వాక్యం వినండి పిల్లరా. ఇప్పుడు వెళ్ళే ఈ తరం అంతా వెళ్ళిపోయే వాళ్ళందరూ దేవుని సంగతులు స్పష్టంగా క్షుణ్ణంగా తెలుసుకొని వెళ్తున్నారా? తెలియకోకుండా వెళ్తున్నారా? తెలియకోకుండా చాలామంది వెళ్ళిపోతున్నారు. తెలియకోకుండా ఎక్కడికి వెళ్తున్నారంటే పిల్లరా, ఎక్కడికి వెళ్తున్నారంటే లోకానికి తెలియదు, అందుకని వాళ్ళు ఇలా మాట్లాడతారు. కానరాని లోకానికంట. వాళ్ళు పెట్టిన పేరేంటిది? అది కానరాని లోకం అనికంట పిల్లరా. కానరాని లోకం కాదు, అది స్పష్టంగా కనబడుతుంది. నిజంగా నీకు దేవుడిచ్చిన నేత్రాలతో నువ్వు చూడాలే కానీ కనబడుతుంది, ఖచ్చితంగా కనబడతా ఉంది. ఈ వెళ్ళే వాళ్ళందరూ దేవుని గురించి తెలుసుకుని వెళ్తున్నారా? తెలియకోకుండా వెళ్తున్నారంటే ఈ తరము వెంబడి తరము, తరము వెంబడి తరము, తరము వెంబడి తరము దేవుని గురించిన సంగతులు తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు. వినండి వాక్యం. తెలుసుకోవాలని వాళ్ళకి లేకపోయినా దేవుని గురించిన తెలుసుకున్న మనం ఏం చేయాలి? మనం తెలియపరచాలి. తెలుసుకున్న మనము తెలియని వాళ్ళకి ఏం చేయాలి? తెలియపరచాలి. ప్రభువే చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షించబడతారు. అంటే కనబడకన అంటారు చూసావా, పరలోకానికి వెళతారు. నమ్మని వాళ్ళు శిక్షించబడి నరకాగ్నికి వెళతారు. ఈ 2 విషయాలు దేవుడు చెప్పాడు పిల్లారా. అయితే వెళ్ళిపోయే తరం అంతా కూడా ఏం చేస్తుందంటే ఈ 2 సంగతులను స్పష్టంగా తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు?
వెళ్ళిపోతున్నారు. అది వెళ్ళేవాళ్ళు తప్ప నమ్ముకున్న వాళ్ళు పొరపాట. కొంచెం వాక్యాన్ని వినండి, అర్థం చేసుకోండి పిల్లరా. మా నాన్నగారు ప్రభువు నమ్ముకున్న క్రొత్త దినాలలో నేను ప్రభువుని నమ్ముకొని మా నాన్నకి, మా ఇంట్లో వాళ్ళందరికీ, మా ఇంట్లో వాళ్ళకి ముందు మా నాన్న కూర్చోబెట్టి, మా ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి పిల్లరా అందరికీ దేవుని వాక్యాన్ని చెబుతూనే ఉంటాను. మొత్తానికి నాన్నగారు రక్షించబడి బాప్తిసం తీసుకున్నాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, కోరిలో మా ఇంటికాడ మా పక్కింటి ఆయన ఒక ఆయన చనిపోయాడు, పెద్ద ఆయన. మా పక్కింటి ఆయన చనిపోయాడు, పెద్ద ఆయన. పిల్లరా, ఆయన బతుకున్నంతకాలం ఈయన ఆయనకు వాక్యం చెప్పాల. ఎవరికి? ఇప్పుడు నేను మా నాన్నకి చెప్పా, మా నాన్న ఏం చేయాలి? ఆయనకి చెప్పాలి. ఆయనకి వాళ్ళకు ఉన్నటువంటి స్నేహం ఎక్కువ, ఇంకా నాకు వాళ్ళకి స్నేహం తక్కువ. ఇంకా వాళ్ళ వయసు నా వయసును పోల్చుకుంటే నేను చిన్నోడిని, మా నాన్నతో వాళ్ళని పోల్చుకుంటే వాళ్ళు కొంచెం దగ్గర వయసు కలిగిన వాళ్ళు. బతికున్నప్పుడు మాత్రం ఏ సంగతి చెప్పలేదు, కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రం చర్చికి వచ్చి ఆరాధన చేసి, ఆరాధన అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్ళిపోయి, అక్కడ కార్యక్రమం జరగడానికి వాళ్ళన్నీ ప్లాన్ చేసుకుంటుంటే అక్కడ నిలబడి ఈ చచ్చిపోయిన శవాన్ని ఎడిపెట్టాలి. శవాన్ని ఇంటికాడ 4 దిక్కులు ఉంటాయి కదండి, ఏ దిక్కులో పెట్టాలి? ఊరికి ఒక దిక్కు ఉంటుందా, లేకపోతే అందరికి ఒక లెక్క? అందరికి ఒక లెక్కేనా? మరి అందరికి ఒక లెక్క చెప్పండి. చచ్చిపోయిన శవాన్ని ఎటువైపు పెట్టాలి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం? ఇంటికాడ సమాధానం తర్వాత ముందు ఇంటికాడ చెప్పండి. అంటే ఉత్తరం దక్షిణం పెడతారంట. పిల్లలు గమనించండి. మా నాన్నుడు చెప్తున్నాడు, రే ఆ చచ్చిపోయిన శవాన్ని ఉత్తరం దక్షిణం పెట్టండి రా అన్నాడు. అంతటితో అయిపోయిందా? ఇంకేమన్నా కార్యక్రమం అయిపోయిందా? ఇంకా ఏమైనా కార్యక్రమం ఉందంటే పిల్లరా వినండి, ఇంకా కార్యక్రమం అవ్వలేదు. రే సాంబ్రాన్ని కడ్డీలు తీసుకొచ్చేసి గ్లాసు నిండా బియ్యం పోసి ఎక్కడ పెట్టాలి? తల దగ్గర, కాళ్ళ దగ్గర? కాళ్ళ దగ్గర కదా, తల దగ్గర పెట్టాలంట. తల దగ్గర పెట్టాలని చెప్తున్నాడు. ఎన్ని చెప్పేది ఎవరు? మా నాన్నండి. మా నాన్నే చెప్తున్నాడు. బతికున్నవాడికి ప్రభువు నమ్ముకోరని చెప్పలేదు, కానీ ఆచారాన్ని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నాకు ప్రార్థన అయిపోయిన తర్వాత నేను కూడా అట్టే వెళ్ళలేక మా నాన్న కర్ర పెత్తనం చేస్తున్నాడు. ఎక్కడ? అక్కడ ఉండి కర్ర పెత్తనం చేస్తున్నాడు. పిల్లరా నేను వెళ్ళి ఏంటి వాళ్ళందరికీ ప్లాన్లు ఇస్తున్నావన్నా, కాదులేరా అక్కడ ఎలా చేయాలో తెలియకపోతే నేను చెప్తున్నాడంట. బతికున్నప్పుడు 2 మాటలు చెబుతూ చెడిపోయేవాడు, పరలోకానికి వెళ్ళేవాడు. బతుకున్నంత కళ్ళు మూసుకొని ఉన్నాడు. చచ్చిపోయిన తర్వాత క్రమం చెబుతున్నాడంట. చచ్చిపోయినప్పుడు నువ్వు ఎన్ని క్రమం చేస్తే వాడు పరలోకానికి వెళ్తాడు? ఇంతకు మనం చెప్పాల్సింది చచ్చినాక బతికినాక ఏం చెప్పట్లా. చేయంగా ఆ పని, పొరపాటును చేయంగా. గమనించ, బతికున్నంత కాలం అరే ప్రభువు నమ్ముకోరా అమ్మ, ప్రభువు నమ్ముకోమ్మ, ప్రభువు నమ్ముకొని చెప్పం. కానీ చచ్చిపోయారని కబురు రాగానే గుడిగోడు మానేసి ఆడికి వెళ్తాం. గుడిగోడు మానేసి ఆడికి వెళ్తాం. ఏందయ్యా ఏందమ్మ రాలేదంటే మనిషి చచ్చిపోయాడండి అందుకు పోయారంట. పిల్లారా చచ్చిపోతారు, చనిపోయి నేను అంటలేదు, అలా వెళ్ళొద్దని కూడా నేను అంటలేదు. నేనంటాను నువ్వు నమ్ముకున్నందుకు వాళ్ళ కనీసం ఒక్కరవన్న తెలియపరిస్తే ఆ ఆత్మ ఎక్కడికి పోయింది? పరలోకానికి వెళ్ళిద్ది. పిల్లారా ప్రభువా చాలామంది నమ్ముకుంటున్నారు, కానీ నమ్ముకొని ఎవరికి వాళ్ళు అలా నమ్మకంగా ఉన్నారు. ఇంకొకళ్ళకి విషయాన్ని చేరేయట్లేదు. నన్ను ఎందుకు ఉంచమన్నానంటే నీ బాల్యముని గురించి, నీ బలాన్ని గురించి నేను తెలియపరుస్తా అంటే తెలియపరచాల్సిన అనేక మంది ఏం చేస్తున్నారు? తెలియపరచట్లేదు. నన్ను ఎందుకు ఉంచమన్నానంటే నేను తెలియపరుస్తా.
నిజంగా ఎంత మంచి మనసు అంటే, నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, నా భవిష్యత్తు కోసం ఉంచమంట్లా, అనేక మంది భవిష్యత్తు కోసం నేను ఉండాలి, నేను ఉంటా. అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు, వాళ్ళు కొట్టుకుంటే నీకెందుకు, వాళ్ళు తిరిగి నీకెందుకు రా నీకెందుకు పాయింట్ అని. ఎవరన్నా తగాదాడుకుంటే మనోళ్ళు పోయి ఎడదీయదని పోతే పెద్దోళ్ళు ఏం చేస్తారు, ఒప్పుకోరు. ఎందుకు వాళ్ళు కొట్టుకుంటారు, రేపేమవుతారు అంటే వాళ్ళు మంచి అంతవరకు మనం ఏం చేయకూడదు, వాళ్ళు కొట్టుకున్నా చూస్తూ ఉండాలి, సినిమాలాగా తిట్టుకున్నా చూస్తూ ఉండాలి. మంచి పని అండి. దేవుని గురించి ఇంకొక వ్యక్తికి ఏం చేయాలి, తెలియపరచాలి. దావీదు చెప్తున్నాడు, నన్ను అందుకు ఉంచు అయ్యా, నన్ను అందుకు ఉంచు. చాలామందికి నిన్ను గురించిన సంగతి తెలియకోకుండా నేను తరం ఏం చేస్తున్నాను, వెళ్ళిపోతుంది. అయ్యా ఎలా వెళ్ళిపోతున్నారంటే, యోహాను సువార్త 8:21, యోహాను సువార్త 8:21 బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన పేజీ నెంబరు 88, యోహాను సువార్త 8:21. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుదురు కానీ మీ పాపములో ఉండి మీరు చనిపోతారు. ఈ తరము వెంబడి తరము, ఈ తరము వెంబడి తరము, ఈ తరము వెంబడి తరము దేనిలో చనిపోతున్నారు, పాపములో పుట్టి, చెప్పాలి, పాపములో పుట్టి పాపంలో చనిపోతున్నారు పిల్లలు. పాపములో పుట్టి పాపములో పెరిగి పాపంలో చనిపోతే తర్వాత ఎక్కడికి పోతారు, పాతాళానికి వెళ్తారు. ప్రభువా, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి పాతాళానికి పానికోకుండా నేనేం చేస్తాను, నేను ఉండి వాళ్ళకి చెప్తాను, నేను ఉండి వాళ్ళకి చెప్తాను. నన్ను ఉంచవా, తల నరిసేంతవరకు ఉంచవా, ముసలివాడయ్యేంతవరకు ఉంచవా? మీరు చెప్పండి సమాధానం. దావీదు దేవుని దగ్గర ఇలాగ మాట్లాడుతుంటే దేవుడు తీసుకోవాలనుకుంటాడా, ఉంచాలనుకుంటాడా? కదా, దేవుడు తీసుకోవాలనుకోడు, ఏం చేస్తాడు, అట్లాగైతే ఉంచునాయన అని చెప్పి ఉంచుతాడు. పిల్లారా, అసలు దేవుని మనసు కూడా ఏంటో, ఏ ఒక్క ఆత్మ, మరలా చెప్తున్నాను, దేవుని మనసు, దేవుని గుండెల్లో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన మాట ఏంటంటే అపొస్తలుల కార్యములు 17:30. త్వరగా బైబిల్ గ్రంథం క్రొత్త నిబంధన అపొస్తలుల కార్యములు 17:30 పేజీ నెంబరు, క్రొత్త నిబంధన చదువు 180:20. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలని మనుషులకి ఏం చేస్తాడు, ఎవరి ఆజ్ఞాపించింది, దేవుడు అని ఉంది అక్కడ. దేవుడు ఆజ్ఞ, అంతటను అందరూ. ఇదే పని అందరూ చేయలేకపోతుంటే దావీదు ముందుకు వచ్చాడు, ఏం చేయడానికి, నన్నుంచు నాయన, అయ్యా నన్నుంచో. క్రీస్తునందు పిల్లారా, మనం రేపు ఉండాలని కోరుకుంటాం, మనం ఎల్లుండి ఉండాలని కోరుకుంటాం. నాకెలా చూడండి, మనం ఎందుకు ఉండాలని కోరుకుంటాం అండి, మనం ఎందుకు ఉండాలని కోరుకుంటామంటే, నేనైతే నేను బతకడం కోసం ఇంకొక బిల్డింగ్ రంగులేయడం నన్ను ఉంచమని నేను అంటాను. నా స్వార్థం నాది. సుబ్బారావు ఏమంటాడు, 2 రోజులు ఉంచు ప్రభు, ఇంక ఇప్పుడే పిల్లలు స్కూల్కి స్టార్ట్ అయ్యారు, ఇంకా కొంతకాలం ఉంచాయి అని చెప్పి సుబ్బారావు సంగతి చెప్తాడు. మరి హానోకి ఏమంటాడు చెప్పాలి, పెళ్లి సంగతి తర్వాతలే కానీ మొత్తానికి సెల్ ఫోన్ షాప్ ఒకటి రిపేర్ వచ్చి అక్కడ ఆగిపోయింది. ఆ షాపు ఒకటి ఆగిపోయింది పిల్లరా, ఏదో మొత్తానికి ఎర్రబారిలో ఆపేశారంట. అందుకని ఆ కోర్టుని మళ్ళీ ఏం చేయాలి, ఓపెన్ చేయాలి. మరి జక్కరయ్య గారు ఎందుకుంటాడు చెప్పాలి, మందడంలో కోళ్ళు దొరకట్లా, ఎక్కడ పోవాలి, ఎటో కోళ్ళు దొరికే కాడికి వెళ్ళాలి. మొత్తానికి పిల్లరా వ్యాపారం అండి, కోటి విద్యలు. మరి సమూయేలు గారు ఎందుకు ఉండమంటాడు, మొన్నే 2 లక్షలు దెబ్బ కొట్టింది, ఇప్పుడే కొద్దిగా తెచ్చుకొని చిన్నగా ఇప్పుడిప్పుడే అలా ఉన్నాను, అవి కొంచెం ఎదిగితే పిల్లలు గమనించండి, చెప్పండి,
కొంచెం వెదిగితే నేను కొంచెం గట్టెక్కుతానని ఆయన అంటాడు పిల్లరా. ఎందుకు మనందరం ఉండేది దేనికంటే మన కోసమే తప్ప ఇంకొక వ్యక్తి రక్షణ కోసం కాదని ఒప్పుకుందాం, తప్పులేదు పిల్లరా, ఇందులో తప్పేమీ లేదు. మనందరం అంతే. దావీదు అంటాడు, నా కోసం కాదు, నా కుటుంబాని కోసం కాదు. ఎవరి కోసం? అయ్యా, తరం వెంబడి తమరు వెళ్ళిపోతుంది నాయన, నేను ఆ తరానికి నిన్ను గురించి ప్రకటించేస్తాను. ఏమని చెప్తారు? నీ బాల్యముని గురించి ఏమండి నేను చెప్తాను, నన్ను ఉంచమంటున్నాడు పిల్లరా. 18 వచ్చిన మరలా, దేవా వచ్చు తరమునకు నీ బాహుబలమును గురించి. ఇంతకీ దేవుని బాహుబలము ఎవరు తెలుసు? దేవుని బాహుబలం బాగా తెలిసిన వాళ్ళు ఎవరయ్యా అంటే మన పితరులైన ఇశ్రాయేలీలు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20 నుంచి చదువుదామా? సంఖ్యాకాండం పాత నిబంధన గ్రంథం అమ్మా 120వ పేజీ. సంఖ్యాకాండం 11:21. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను. 6 లక్షల పాదచారులు అంటే ఇశ్రాయేలీలకి ఇప్పుడు దేని మీద పోయింది? మనసు అంతా మాంసం మీద పోయింది పిల్లారా. వీళ్ళకి రోజు దేవుడు ఏం పెడుతున్నాడు? మన్నా పెడుతున్నాడు. వీళ్ళు రోజు మన్నా తిని వాళ్ళకి ఏమైందంట? నోరు చేదవుల నోరు సై తప్పింది. చవి సారం లేని ఈ ఆహారం అంటే ఈ మన్నా విన్నారండి. రోజు తినేవాళ్ళకి ఇట్టగే ఉంటుందిలే, రోజు తినేవాళ్ళకి ఇట్టగే ఉంటుంది. పెయింటింగ్ పనికి వెళ్ళిన కొత్త దినాలలో బీసీన్ రోడ్లో ఒక పెద్ద హోటల్కి మా మేస్త్రి గారు పెయింట్ పని ఒప్పుకున్నాడు. దానికి పనిచేస్తున్నాం. లార్జింగ్ హోటల్, ఇసుకే తీరాలంతమంది ఉంటారు. పొద్దున్న హోటల్ టిఫిన్ అంతటికి పెయింట్ వేయాలి. వంట చేసే ఆ రూమ్ కూడా పెయింట్ వేయాలి. మేమందరం ఏం చేసామంటే, రే మధ్యాహ్నం ఎవరు కూర తెచ్చుకోబాకంటారు. ఎందుకో వాటిలో పని చేస్తున్నాం కదా, అందుకే రే మధ్యాహ్నం ఎవరు కూర తెచ్చుకోవద్దురని. మధ్యాహ్నం భోజనం అవటం ఆల్చాం. పెద్ద నీళ్లు పోసే జగ్గులు ఉంటాయి కదా, జగ్గులు తీసుకెళ్ళిపోయి ఇలా పెడతాం. పెద్ద బకెట్ నిండా సాంబార్ చేస్తారు వాళ్ళు. మరి హోటల్ కదా, మేము పోయి జగ్గుల నిండా సాంబార్ పోసుకొని బిల్డింగ్ పైకి వెళ్ళిపోయి ఆడ కూర్చొని మేము 10 మంది కూర్చొని భోజనం చేస్తాం. ఒకరోజు మేము 10 మంది కూర్చొని భోజనం చేస్తుంటే ఆ బిల్డింగులో ఉన్న గుమ్మస్తా సూపర్వైజర్ వాళ్ళకి పైన రూములు, ఆయన రూమ్కి వెళ్తా మెట్లకి పైకి వచ్చాడు. మేము ఆడ కూర్చొని భోజనం చేస్తున్నాం. ఏంటి మేస్త్రిలో, ఏంటి భోజనాలు చేస్తున్నారా, ఏంటి కూరలు అన్నాడు. నేనన్నాను, ఇంకేం కూరలు? మీ కూరే. ఏంది ఆ కూర? ఇంకేం కూరలు? మీ కూరలు. మా కూరలా? ఏం కూర అంటే సాంబార్ అని. చే అన్నాడు ఆయన. ఏది ఈయన అంతలో మాట్లాడు. చీ అన్నాడు. మేమేం తింటున్నాం? ఏందో పానకంలాగా తాగుతున్నాం మేము దాన్ని. ఆయన చే మా సాంబార్ అలా తిన్నారు మీరు అన్నాడు. అంటే ఆ సాంబారు తినడానికి ఏమైంది? అట్టగనమాట పిల్లరా. తినగా గారెలు ఏమవుతాయి పిల్లరా. అయ్యగారు ఆ సాంబారు తిని మొత్తానికి విరక్తి కలిగిపోయింది అనమాట. మేము కొత్తగా పోయాముగా, అందుకని కొత్త ఎలాగ ఉంటుందో, కొత్తది ఒక ఇంతగా ఉంటుంది, అది ఒక టేస్ట్గా ఉంటుంది. మేము కూడా కొన్ని రోజులు తింటే ఏమైంది? మేము కూడా ఇలాగే అంటాం పిల్లరా. అర్థమవుతుందా? ఇంతకీ ఈ మన్నా తిని ఏమైంది? వీళ్ళకి నోరు సై తప్పింది పిల్లరా. వీళ్ళకి ఒక్కసారి మనసు అంతిరిపోయింది, మాంసం ఎదిగిపోయింది. మాకు మాంసం ఎవరు పెడతారని చెప్పి మోషే మీద రివర్స్ అయ్యారు పిల్లరా. దేవుడు అన్నాడు, మోషే 19వ వచనం, మోషే 19వ వచనం చదువుతాం. చూడండి, మాంసం కావాలా? ఇశ్రాయేల్ ప్రజలారా మీకు మాంసం కావాలా? మోషే నువ్వు పక్కన, నీకు మాంసం కావాలా? 1 రోజు కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు కాదు, 20 దినాలు కాదు, అబ్బో నెల దినాలంట పిల్లారా. నెల దినాలు. ఇంకా చెప్పాలంటే అసలు మాకు వద్దు బాబు అనేదాకా పెడతాడంట. ఏంటిది? మాంసం. మాకు వద్దు, మాకు విరక్తి కలిగిన దాకా పెడతాడంట మాంసం అని మోషేకి చెప్పి, నువ్వు పోయి వాళ్ళకి చెప్పంటే మోషే అంటాడు, ఏంది నీకు ఏమైనా తలకాయ ఉందా? ఎవరికి? దేవునికే. అంటే ఆయన మాటలు అలాగ ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు 6 లక్షల కాలు బలం.
వీళ్ళందరికీ నువ్వు మాంసం పెడతానంటావు, పైపించు 4 రోజులు పెడతానంటావు. అంటే వీళ్ళు మాంసం అడిగారని చెప్పి గొర్రెలు, మేకలు ఏమంటే ఇవన్నీ చంపాలా అని దేవుణ్ణి ప్రశ్నించాడు. సముద్ర చేపలను చంపాలి కోసం అని మోషే దేవుని ప్రశ్నించాడు. పిల్లారా, ఏం మోషే ఏమైంది? ఆ 40 దినాలు 40, 80 దినాలు అనుభవం తిడిపోయింది. చదువుదాం, ఏం చెప్పాడు? అందుకు యెహోవా ఏమన్నాడు? అది పిల్లరా, యెహోవా బాహుబలం తక్కువైందా? చూసారండి, నువ్వు అనుకున్నట్టుగా వాళ్ళ గొర్రెలు వీళ్ళ మేకలు వాళ్ళ కొన్ని దేన్ని చంపరం, కానీ వాళ్ళకి మాత్రం మాంసం పెడతా. మాంసం కూడా ఎలా పెడతాడంటే ఒక దినమంతా నడవగలిగినంత దూరం 3 అడుగులు ఎత్తు. దూరం ఎంత? ఒక దినం నడవగలిగినంత దూరం. అంటే వీళ్ళందరూ దాదాపుగా లక్షల మంది ఉన్నారు కదా, ఇంతమందికి మాంసం కావాలి. వీళ్ళందరూ గమనించండి, 1 రోజులు తినటానికి 3 అడుగుల ఎత్తు, 2 మూరలు అంటే అడుగున్నారా, అంటే 3 అడుగులు ఎత్తు. పిల్లరా, ఒక దినం ప్రయాణం చేసినంత ఆకాశం నుంచి వాళ్ళకి ఏం పంపించాడు? మాంసాన్ని పంపించాడు. పిల్లారా, ఆకాశం నుంచి మన్నా, ఆకాశం నుంచి మాంసం. పిల్లారా, ఇంతకు ఏ బలం చెప్పాలి? ఏ బలం? బాహుబలం. పిల్లారా, దీన్ని ధ్యానం చేస్తూ ఉంటే దావీదుకు దొరికిందనమాట. అయ్యా, మోషే కాలంలో వాళ్ళు మాంసం తిన్నారు, కానీ వాళ్ళు నీ బాహుబలాన్ని గురించి ఏం చేయలేకపోయారు? ప్రకటించలేకపోయారు. నేను ప్రకటిస్తా. నన్ను కానీ నువ్వు ఉంచితే, 1 రోజులు నన్ను ఉంచితే నీ బాహుబలాన్ని గురించి నేనేం చేస్తాను? నేను ప్రకటిస్తాను. ప్రభా, నన్ను ఉంచవా? ఖచ్చితంగా నన్ను ఉంచు, నేను ప్రకటిస్తాను. తరము వెంబడి తరము వెళ్ళిపోతుంది. నీ బలాన్ని వాళ్ళు తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు. నీ రక్షణ స్వీకరించుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. చెప్పండి, నేను ముగిస్తున్నాను. దేవునికి ఎంత బలం ఉంది? దేవుని బలాన్ని మనం ఏం చేయలేం పిల్లరా. అసలు దేవుని బలాన్ని మనం అసలు వర్ణించలేం పిల్లరా. ఒకే ఒక్క మాట చెప్తున్నాను, బలవంతుడైన దేవుడు. మనం నమ్మిన దేవుడు ఎవరంటే బలహీనుడైన దేవుడు కాదు. ఎవరు? బలవంతుడైన దేవుడు, బలసూర్యం కలిగినటువంటి యెహోవా. పిల్లరా, ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేద్దాం. ఎందుకు కొంచెం అన్నాడు? 18వ వచనం 71వ కీర్తన. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలమును గురించి పుట్టబో వారందరికీ నేను ప్రకటిస్తా. అయిపోయింది. 5 నిమిషాల ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను ప్రకటిస్తా. ఎవరికి ప్రకటిస్తాను? పుట్టబోయే వారికి అందరికీ అన్నాడు. పిల్లరా, అంటే వీళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి నేను చెప్తా. ప్రతి పంచాయతీ ఆఫీసులో, సచివాలయంలో 5 సంవత్సరాల లోపలందరిని తీసుకురామంటారు వాళ్ళు. ఎవరాళ్ళు? అప్పుడు ఒక్కొక్క తల్లి సంకనేసుకొని ఒళ్ళు వేసుకొని జాగ్రత్తగా భద్రంగా పోతారు. ఎక్కడికి? పోలియో డ్రాప్స్. మన చర్చి సచివాలయం, మన చర్చి పంచాయతీ 2 పక్క పక్కనే కదా. ఒక ఆయా గారు వచ్చి చెబుతుంది, అంటే ఆశా వర్కర్ గారు, పాస్టర్ గారు కొంచెం మైకులో చెప్పరా, మీ చర్చి పైన 4 మైకులు పెట్టారు కదా, కాబట్టి మీ మైకులో చెప్పరా, ఏమని? పలానా పంచాయతీ ఆఫీసులో పోలియో డ్రాప్ వేస్తున్నారు, కాబట్టి పిల్లలందరిని తీసుకొచ్చి పోలియో డ్రాప్ తీసుకొని చెప్పరా? చెప్పొచ్చా చెప్పకూడదా? ఇది చాలా మంచిది కదా ఇది చాలా మంచిది, పిల్లలకు పోలియో డ్రాప్ వేయటం. అలా ప్రకటన చేసిన తర్వాత ఒక్కొక్కళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తూ ఉన్నారు. పిల్లారా, పోలియో డ్రాప్ ముఖ్యమా, యేసు క్రీస్తుని తెలియపరచడం ముఖ్యమా? ఈ రెండిట్లో ఏది ముఖ్యమో చెప్పని ప్రార్థన చేస్తాను. పోలియో డ్రాప్ వల్ల ప్రయోజనం ఏంటి, లాభం ఏంటి? కాలు చెయ్యి అనేది పిల్లరా చచ్చుబడిపోకోకుండా బాల్యము నుండే చక్కగా నడవటానికి, పనిచేయడానికి అవయవాలు బాగుండాలి. అందుకని పసితనంలోని వాళ్ళకి నోట్లో వేస్తారు, పోలియో డ్రాప్ చేస్తారు. పిల్లరా, పోలియో డ్రాప్ కూడా ఇంకోటి చేస్తారే, అదేంటి కదా? అది కూడా ఏ వయసు వాళ్ళకి? అది కూడా చిన్నపిల్లలు కదా. ఈ పోలియో డ్రాప్ కానీ అది మరీ డేంజరు.
పిల్లలకి ఏమొచ్చింది? జ్వరం వచ్చేసిద్ది. పిల్లరా, జ్వరం వచ్చిందని ఆపుతామా, ఏపిస్తామా? ఏపిస్తాం. అంటే ఈ పోలియో డ్రాప్ మంచిది, అలాగే టీకా కూడా మంచిది. ఈ రెండింటి కంటే మంచిది ఏంటంటే దేవుని గురించి తెలియపరచటం. పుట్టే పిల్లలందరికీ నిన్ను గురించి ఏం చేస్తాను? నేను ప్రకటిస్తాను. వినాలి. పుట్టే పిల్లలకు నువ్వు ప్రకటించడం ఏంటి? కన్నా వాళ్ళు ఏమవుతారు? బాధ్యత కన్నా వాళ్ళదా లేకపోతే దేవుని సేవకులదా? ఏం సమాధానం చెప్పట్లా? బాధ్యత కన్నా వాళ్ళదా దేవుని సేవకులదా? పిల్లరా, ఆయన ఊరకనే అంటలేదు ఈ మాట. ఆయన అనుభవంలో నుంచి వచ్చిన మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నా తెలుసు? ఆయన అనుభవంలో 58వ కీర్తన 3వ వచనం. కీర్తనల గ్రంథం 58వ కీర్తన 3వ వచనం, పేజీ నెంబరు 481. కీర్తన 58 కీర్తన 3వ వచనం. ఎవరిది కీర్తన? అంతేగా, అది కూడా ఆయన కీర్తనే. ఆయన అనుభవం చెప్తున్నాడు. ఏమన్నాడు తెలుసా? తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉన్నారు. ఏ బుద్ధి? మంచి బుద్ధి కాదు, విపరీత బుద్ధి కలిగి ఉన్నారు. పుట్టితోనే ఏమవుతున్నారు? పుడుతూనే పాడైపోతున్నారంట. పుడతానే పాడైపోతున్నారంట పిల్లారా. కానీ కంటున్నారు కానీ అయ్యో వీళ్ళు ఇలాగ అయిపోయారని చెప్పి కన్న వాళ్ళకి ఏమి లేదు, బాధ లేదు పిల్లారా. ఎలాగ పాడైపోతున్నారు అంటే నేను ఇంతకుముందు చెప్పాను. కొంచెం ఈ మాట కూడా మీరు వింటే బాగుంటుంది అనుకుంటున్నాను పిల్లారా. పిల్లలు వినాలి జాగ్రత్తగా. విన్నావా? పిల్లోడిని వాళ్ళమ్మ సండే స్కూల్కి పంపుతుంది. పిల్లోడు చర్చికి వెళ్తున్నాడు. 2 5 రూపాయల బిళ్ళలు ఇచ్చింది. 2 5 రూపాయల బిళ్ళలు ఇచ్చింది. బాబు, కుడి చేతుల్లో ఉన్న 5 రూపాయల బిళ్ళ సందా, ఎడమ చేతిలో ఉన్న 5 రూపాయల బిళ్ళ నువ్వు కొనుక్కో. కుడి చేతిలో ఉన్న 5 రూపాయల బిళ్ళ ఎవరిది? దేవుంది. ఎడమ చేతిలో 5 రూపాయల బిళ్ళ ఎవరిది? నీకు అని 1కి 10 సార్లు చెప్పింది. అలాగే మమ్మీ అని చెప్పి టాటా చెప్పేసేసి వాడు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. ఈ 2 5 రూపాయల బిళ్ళలు తీసుకొని ఇలా ఎగరేసుకుంటూ పోతున్నాడు. ఇట్టగా ఈ చేతులు 5 రూపాయలు, ఈ చేతులు 5 రూపాయలు. వెళుతూ ఉండగా అక్కడికి వెళ్ళగల అలాంటి కాలువ, చిన్న కాలువ అడ్డం వచ్చేసింది. ఆ కాలువ దాటుతున్న లోపు కుడి చేతులు ఎడమ చేతుల్లో ఉన్న 5 రూపాయల బిళ్ళ కాలువలో పడిపోయింది. కుడి చేతుల్లో ఉన్న 5 రూపాయల బిళ్ళ అలాగే ఉంది. ఇప్పుడు మీరు చెప్పాలి, అర్థమైందో లేదో. ఏ బిళ్ళ కాలువలో పడింది, ఏ బిళ్ళ ఉంది? మీరు చెప్పండి. అదే మీరు చెప్పంటున్నాను, వెనకోలు అడుగుతున్నాను. చెప్పాలి. కోటేశ్వర గారు ఏ బిళ్ళ పడిపోయింది? జకే గారు ఏది పడింది? సత్యవతి గారు ఏ బిళ్ళ పడింది? ఎడం చేతిలో పడింది. అంటే ఎవరిది పడిపోయింది? కొనుక్కున్నది పడింది కదా. దేవుడికి గెలిచింది మాత్రం అట్టగా ఉంది. ఈడంటాడు కింద పడింది నేను యేసు ప్రభుది, చేతిలో ఉండదు నాది అంటున్నాడు. ఇంకా వాడిని ఎట్లా మనం మార్చాలి చెప్పండి? వాడి వయసు ఎంత అండి? వాడి వయసు మొత్తం కలిపితే చాలా తక్కువ వయసే, చిన్న వయసే. కింద పడిపోయింది అక్షరాల అది వాడి డబ్బులు, చేతుల్లో ఉన్న డబ్బులు దేవుని డబ్బులు. వాడంటాడు కింద పడిపోయింది దేవునిది, చేతిలో ఉండేదే నాది అని చెప్పి వాడు సందాయి కూడా కొనుక్కున్నాడు. పుడతానే పిల్లలు ఏమైపోతున్నారు? తప్పిపోతున్నారు. ఈ పిల్లల్ని ఎవరు బాగు చేయాలి? దేవుడా? ఇది ఇంకా బాగుంది. దేవుడు బాగు చేయాలా పిల్లరా? మనం మోసుకొని పోతున్నాంగా స్కూల్కి, మనం అక్కడికి పోయి మరీ నోట్లో అన్నం పెట్టొస్తున్నాంగా. అయిపోయిన తర్వాత మనమో మన యజమానులు ఎవరో ఒకళ్ళు బండి మీద జాగ్రత్తగా తెస్తున్నారుగా. దానికన్నా జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే చెప్పాలి, నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. నర్సరీ కన్నా, ఎల్కేజీల కన్నా, యూకేజీల కన్నా, అన్ని కేజీల కన్నా దేవుని మాటలు వాళ్ళకి తెలియపరచడం చాలా మంచిది పిల్లారా. ప్రభువా, కంటానికి కన్నారు కానీ నిన్ను గురించి పిల్లలకి ఏం చేయలేకపోతున్నారు? తెలియపరచలేకపోతున్నారు. ఒకరి సంగతి నాకెందుకులే, నేను ఎవరి గురించి చెప్పుకుంటే ప్రయోజనం ఉంది, నా గురించి నేను చెప్తున్నాను అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడు? 2 సమూయేలు గ్రంథం
16వ అధ్యాయం 11వ వచనం. సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. పాత నిబంధన పేజీ నెంబరు 266. అభిషేక్తోను తన సేవకులందరితోనూ ఎవరు పలుకుతున్నారు? దావీదే పలుకుతున్నాడు. ఏం పలికాడు? అదిగో వచ్చింది చూడండి అక్కడ. నా ఎవరి కొడుకుల గురించి వద్దండి, నా కడుపును పుట్టిన నా కొడుకే. కొడుకంట వాళ్ళ నాన్న చంపటానికి తరుముతున్నాడు. ఈ కొడుకు దెబ్బకి భయపడి దావీదు అనబడే తండ్రి ఏం చేశాడు? అడవిలోకి పారిపోయాడు. పిల్లలు అడవిలోకి పారిపోతే వదిలిపెట్టాడంటే అడవిలోకి వెళ్ళి కూడా చంపుతున్నాడు. ఎవరి గురించి చెప్పుకుంటే ప్రయోజనం ఉందండి? నేను కూడా కన్నాను. నా కడుపును పుట్టిన నా కొడుకే నన్ను ఏం చేస్తున్నాడు? చంపటానికి ఎంటపడతా ఉన్నాడు. ఆ లెక్కలో పోల్చుకుంటే ఒక దేవుణ్ణి సేవకుడైన నా కుటుంబంలో ఇంత భయంకరమైన బాధ ఉందంటే అసలు దేవుడు అంటే తెలియని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆ కుటుంబాల్లో ఆ తల్లులు ఎలాగున్నారు, ఆ తండ్రులు ఎలాగున్నారు, ఆ ఇంట్లో ముసలోళ్ళు ఎలాగున్నారు? మరి మీ ఊర్లో ఉందో లేదో తెలియదు, మా ఊర్లో మాత్రం ఎలా ఉంటుంది. మా ఊర్లో ఎందుకు నేను అన్నమాట. మా నాన్న వాళ్ళ బాబాయ్ అంటే నా చిన్నప్పుడే మా తాత వాళ్ళు చచ్చిపోయారు. మా నాన్న చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. అందుకని నాకు తాత తెలియదు, నాయనమ్మ తెలియదు. నాకు తాత నాయనమ్మ లేరు. ఆయనకి బాబాయ్ ఆయన ఉన్నాడు. ఆ పెద్ద ఆయన ఎంత జాగ్రత్త పరుడు అంటే, రే అంజిగా, నా పేరు ఆంజనేయుడు, భలే ఇసుకెత్తాడనమాట. అరే అంజిగా అటు చేయబాకు ఇటు చేయబాకు అని పొద్దుకులు పెద్దోడు కదా జాగ్రత్తలు చెప్తుంటాడు. ఆ ఇసుకుని ఇప్పుడు నేను తట్టుకోలేకనేవాడిని, ముసలోడు ఒక గుద్దికి చచ్చిపోతా ఉండేవాడిని. ఇంతకు ఆయన చెప్పేది నా మంచి కోసం చెడ్డ కోసం. ఇక నేనేమంటాను, గుద్దుకు చంపేస్తానంటాను ముసలాయన్ని. పిల్లరా అంటే ఆ రకంగా పొగరుగా మాట్లాడే పరిస్థితులు మనకు ఉన్నాయి. పిల్లరా ఎవరి గురించి చెప్పుకుంటే ప్రయోజనం ఉంది? మన ఇంట్లోనే చాలా ఇబ్బందులు మనం పడతా ఉన్నాం. ఎవరిని బట్టి? మన పిల్లలను బట్టి, మనం కన్నవారిని బట్టి. పిల్లరా అందుకని ప్రభువా, నాలాంటి జీవితం ఏ తండ్రికి ఏ తల్లికి రాకూడదు. అందుకని ఆ పిల్లలు నేను కనకపోయినా ఆ పిల్లల బాధ్యత నేను తీసుకుంటా. నన్ను ఉంచువా, తల నరిచేంతవరకు ఉంచువా, ముసలోడేంతవరకు ఉంచువా. ఎందుకు? ఈ పిల్లలందరికీ నిన్ను గురించి నేను ప్రకటన చేస్తాను. ఈ పిల్లలందరికీ నిన్ను గురించి ఏం చేస్తాను? ప్రకటన చేస్తాను. చిన్నతనంలోనే ఆ చిన్న పిల్లలుగా ఉండగానే కలుపు మొక్కలు నేను పీకేస్తానయ్యా. ఆ కలుపు మొక్కలు, ఆ చెడ్డ మొక్కలు తీసేస్తానయ్యా. నరుని హృదయ ఆలోచన బాల్యము నుండి చెడిపోతుంది. నరుని హృదయ ఆలోచన బాల్యము నుండే చెడిపోతూ ఉంది. కాబట్టి నేను ఈ పిల్లలకి నిన్ను గురించి చెప్తాను, నన్ను ఉంచు నాయన అని చెప్పి అడుగుతున్నాడు. పిల్లలు పెద్దోళ్ళకేను నీ బాహుబలమును గురించి చెప్తాను, చిన్నపిల్లలకేను పిల్లరా ఎదిగే విధానాన్ని గురించి నేను తెలియపరుస్తాను. ఇంతకీ దావీదు యొక్క ప్రార్థన, దావీదు అడిగే విధానం దేవునికి నచ్చిందా నచ్చలేదా? బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, సొలొమోనా నువ్వు చేసిన మొర నాకు నచ్చింది అన్నట్టుకుంది అక్కడ. కానీ ఆయనకంటే ముఖ్యంగా తండ్రి చేసిన ప్రార్థన దేవునికి చాలా బాగా నచ్చింది. పిల్లారా రండి, దేవుడు మనల్ని కూడా ఉంచుతున్నాడు. ఒకవేళ అంటారు ఏందో మరి ఇంకా ఉంచుతున్నాడు. ఏందో అంటే ఎందుకు ఉంచుతున్నాడు? ఏందో తీసుకెళ్తే పోయేది కంటే తీసుకెళ్లాలో ఉంచాలో ఆయనకి తెలుసా తెలియదా? మనం చెప్పాలి ఆయనకి. పిల్లరా కొంచెం ఏడుపు వచ్చినప్పుడైనా ఎందుకయ్యా ప్రభు ఈ బతుకో తీసుకోక అంటాడు. నవ్వు వచ్చినప్పుడు నా మాట చూస్తాను. పలావు తినేటప్పుడు, మాంసం తినేటప్పుడు అన్న చూద్దాటగా అప్పుడు రావు ఈ మాటలు. పిల్లలు గమనించండి, బాధలు అధికమైనప్పుడు తీసుకో అంటాం. పిల్లరా తీసుకోవాలో వద్దో మనకంటే ఆయనకే బాగా తెలుసు. ఉంచాడు కదా, ఉంచితే మనం చేయాల్సింది ఏంటంటే మనం నమ్ముకుందాం. మనం నమ్ముకుంటే నమ్మనులకి ఏం చేద్దాం? మనం తెలియపరుద్దాం. ఈ భూమి మీద మనం చేయాల్సిన పని ఏంటంటే తెలియని వాళ్ళకి దేవుని గురించి తెలియపరచటమే. పిల్లరా ఇది ఎంతమంది పని? ఇది అందరి పని. ఎవరికో చెప్పితే ఎవరు వినరు. పోనీ అనుకుందాం, నీ రక్త సంబంధులు ఉన్నారుగా, నీ బంధువులు ఉన్నారుగా. ఒక కార్యక్రమం చెప్పి ఫోన్ కొట్టగానే మనం ఖచ్చితంగా అందులో కార్యక్రమంలో పాలు పొందుతాం కదా. కార్యక్రమానికి వెళ్ళు, కార్యక్రమంలో పాలు పొందు. ప్రారంభంలో కానీ ముగింపులో కానీ 2 మాటలు చెప్పిరండి. 2 మాటలు చెప్పిరండి. ప్రతి కార్యక్రమానికి వెళ్ళండి, బంధువులు కలుసుకోండి, వాళ్ళు పెట్టిన తినండి. కానీ బయలుదేరి వచ్చే ముందు మాత్రం 2 మాటలు చెప్పారండి. దేవుణ్ణి పరిచయం చేసారండి. పిల్లారా అలా దేవుణ్ణి పరిచయం చేయకుండా ఉండబాకండి.
దావీదు నన్ను ఉంచు నాయనా అని అడుగుతున్నాడు. దేవుడు మనల్ని ఉంచాడు, దేవుని పని మనం చేద్దాం. రండి, పిల్లల్ని కాపాడుకుందాం, యవనస్తులను కాపాడుకుందాం, పెద్దోళ్ళని కాపాడుకుందాం, అనేక మందిని నరకం నుంచి తప్పించి పరలోకం చేరుద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మరొకసారి నీ పాదములకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. దావీదు హృదయంలో ఉన్న భారం ప్రతి వారి హృదయంలో ఉంటే ఎంత దీవెనకరంగా ఉంటుందో నాయన. నీ బాహుబాల్యముని గురించి, నీ శూరత్వాన్ని గురించి, నీ గంభీరమైన కార్యాన్ని గురించి ప్రజలకు చెప్పి ప్రజలకు నీపై విశ్వాసాన్ని కలిగించడం కోసం నన్ను ఉంచమన్నాడు నాయన. నమ్మటం కాదు, ఎలాంటి కార్యాలు చేశాడో చేసినటువంటి కొన్ని రుజువులు చూపిస్తూ ఉన్నాడు నాయన. ఆ తర్వాత తన కుటుంబంలో అతి భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఇంట్లో నెమ్మది లేదు. మా ప్రభు, పిల్లలు ఎదిగారనే సంతోషం లేదు. పిల్లలే కత్తులు నూరుతూ ఉన్నారు తండ్రిని చంపాలని. నా జీవితంలో, నా కుటుంబంలోనే ఇంత విషాదం, ఇంత బాధ ఉంటే ఇంకా నమ్మని కుటుంబాల్లో ఎంతమంది పిల్లల గురించి బాధపడుతున్నారు. కాబట్టి నేను ఉండి అనేక మంది పిల్లల్ని మార్చుకుంటానని చెప్పి మా ప్రభు అతడు ఎంతగానో ప్రాధేయపడుతూ నాకు ఆవుషను దయచేయమని అడుగుతుండగా దావీదు ప్రార్థన చూసి మెచ్చి అభినందించి మరొక అవకాశం ఇచ్చావు. ఇంతకుముందు దినాల్లో మందిరం లేదు, మందిరం కడతం కోసం ఉంచమన్నాడు. ఇప్పుడేను నిన్ను గురించి అనేక మందికి ప్రకటన చేస్తాను. చాలామంది ఉన్నారు కానీ ప్రకటన చేయలేకపోతున్నారు. నేను ప్రకటన చేస్తాను, నన్ను ఉంచు ప్రభు అని అడుగుతున్నాను ఆయన. మమ్మల్ని కూడా మీరు ఉంచుతున్నారు, నీ కొందనాళ్ళు. మా ద్వారా ఇంక అనేక మందికి మీ మాటలు అందజేయబడాలి, అనేక మంది తెలుసుకోవాలి, నీ రాజ్యంలో చేరాలి. అలాంటి పని మేము కూడా చేయటానికి రాత్రి మా ప్రభు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఈ విలువైన బలమైన మాటలు ఇక్కడే విడిచిపెట్టకుండా మా హృదయాల్లో పెట్టుకొని వాటిని అనుసరించేవారుగా ఉంటానికి సహాయం చేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.